హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పరమాన్నం చాలా టేస్టీగా చాలా త్వరగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పరమాన్నం ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పరమాన్నం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో 4 కప్పుల పాలు, మనం బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పాలు పైకి పొంగిపోకుండా ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి గిన్నెలో వచ్చిన పాలను రైస్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మరో విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం కరిగించిన బెల్లాన్ని స్ట్రైనర్ పెట్టుకొని వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో బెల్లం అంతా బాగా కలిసేలా మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి పరమాన్నం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పరమాన్నాన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గోధుమ రవ్వ ప్రసాదం చాలా టేస్టీగా 10-15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ప్రసాదం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వ, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వలో పెసరపప్పు వేసుకుంటే ప్రసాదానికి మంచి టేస్ట్ వస్తుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. 2 నిమిషాల తర్వాత మనకి గోధుమ రవ్వ ఈ విధంగా బాగా వేగిపోతుంది. ఇప్పుడు 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం గోధుమ రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రవ్వను ఉడకనివ్వాలి. మనకి రవ్వ ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో 1.5 కప్పు తరిగిన బెల్లం వేసుకోవాలి.
ఇప్పుడు లో ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత మనకి రవ్వంతా కూడా ఈ విధంగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక కదిలించకుండా అలా డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ ప్రసాదాన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే గోధుమ రవ్వ ప్రసాదం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.